ఈ కమిషనే రుణాలని పూర్తిగా రద్దు చేయటం కానీ, లేదా అప్పులిచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళ మధ్యలో ఒక నెగోషియేషన్ అంటే మధ్యవర్తిత్వం వహించి రుణాలని తగ్గించి అది పేమెంట్ ఏ విధంగా చేయాలని ఒక తీర్పు ఇవ్వటం. ఒక సివిల్ కోర్టు ఎట్లయితే తీర్పిస్తుందో ఈ కమిషన్ కూడా ఆ అప్పులను చెల్లించడం కోసం ఒక తీర్పు ఇవ్వడానికి ఈ కమిషన్కి అధికారాలు ఉన్నాయి. ఈ కమిషన్ కనుక ఈ పలానా బ్యాంకు ₹1,00,000 రుణం ఇచ్చింది, దాని వడ్డీ 50,000 అయింది, ₹1,50,000 ఈ రైతు కట్టాలి అని బ్యాంక్ చెప్పినప్పుడు ఆ బ్యాంకు వాళ్ళని రైతుని పిలిపించి మాట్లాడి రుణాన్ని తగ్గించవచ్చు, లేదా పూర్తిగా మాఫీ చేయొచ్చు, లేదా సగం కట్టొచ్చు అని చెప్పి తీర్పులు ఇవ్వడానికి ఈ కమిషన్కి అధికారాలు ఉన్నాయి. అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చిన్న సన్నకారు రైతు తన పంట రుణాలకు సంబంధించి తను చెల్లించాల్సిన రుణం సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఏవైనా మేలు కావాల్సి వచ్చినట్లయితే ఈ కమిషన్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇగో పలానా బ్యాంకు నుంచి నేను ఇంత రుణం తీసుకున్నాను, ఇంత కట్టలేకపోతున్నాను, లేదా వాళ్ళు ఇంత ఎక్కువ వడ్డీ ఛార్జీ చేస్తున్నారు, ఇంత ఎక్కువ వడ్డీ అడుగుతున్నారు, ఈ రుణాన్ని మాఫీ చేయండి అనో, ఈ రుణాన్ని తగ్గించండి అనో ఆ కమిషన్కి కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కమిషన్ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అంటే ఆ బ్యాంకుని కానీ, కోఆపరేటివ్ సొసైటీని కానీ, వ్యక్తిని కానీ, వ్యక్తిగతంగా మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినా సరే వాళ్ళని కూడా పిలిపించుకొని దీని మీద తీర్పులు చెప్పే అధికారం, వారిద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం చేసే అధికారం ఈ కమిషన్ కలిగి ఉంది. ఈ మేలు కమిషన్ చేయగలుగుతుంది.